నమస్తే అండి. నేనైతే ఈరోజు బెండకాయ పచ్చడి ఎండుమిరపకాయలు వేసి చేశాను. చాలా టేస్టీగా కుదిరిందండి. మీరు కూడా ఇవే కొలతలతో చేసుకోండి. కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, అలాగే ధనియాలు, ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మన కారం ఎక్కువ తింటే 15 దాకా వేసుకోండి. పావు బెండకాయలు కాబట్టి, లేదనుకుంటే 10 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. అలాగే ఆ బాండీలోనే ఇంకొద్ది నూనె వేసి బెండకాయలు కొద్దిగా వేపుకోవాలి. తర్వాత అలాగే 2 టమాటాలు తీసుకున్నానండి. 2 టమాటాలు వేసి పసుపు, చింతపండు దగ్గరకు మగ్గిన తర్వాత తీసి ఫస్ట్ మిక్సీలోని కారం వేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా తిప్పి వెనక్కి ముందుకి తిప్పినట్లయితే మనకి మెత్తగా అవ్వకుండా బరకగా ఉంటుంది. అప్పుడు ఈ కారం మనకు చాలినంత వేసుకొని దించేసుకోవటమేనండి. చిన్నులపాయలు కూడా వేసాను, చెప్పడం మర్చిపోయాను. అంతేనండి. ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే అలాగే నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా